ఇక దశరథ ఇంట్లో అంతా జోష్న గురించి కంగారు పడుతూ ఉంటారు. జోష్న మాత్రం వైరతో చేతులు కలిపి తాఫీగా 10 కోట్లు కొట్టేద్దామని ప్లాన్ వేసుకుంది. దీప, కార్తిక్, పారు ఇలా అంతా కూడా అసలేం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉంటారు. అప్పటికే సుమిత్ర కూలబడి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. వాడు మళ్ళీ ఫోన్ చేసేలోపు మనం డబ్బులు రెడీ చేసుకోవాలి, లేదంటే నా కూతుర్ని బతకనివ్వడు. ఈ విషయం మాత్రం పోలీసులకు తెలియనివ్వకుండా చూడండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే పోలీసులను తీసుకొని దాసు ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అవుతారు. మీ అమ్మ ఎప్పటి నుంచి కనిపించడం లేదండి అని అడుగుతాడు పోలీస్. మీరు బయట ఉండండి, వచ్చి మాట్లాడతానని చెప్పి బయటకు పంపిస్తాడు శివనారాయణ. పోలీసులను ఎందుకు తీసుకొచ్చావు మామయ్య అని అడుగుతాడు కార్తీక్ కంగారుగా దాసుతో. జోష్న కనిపించడం లేదని చెప్పావు కదా అల్లుడు, అందుకే తీసుకొచ్చాను అని చెప్పడంతో నువ్వెవరా పోలీసులకు చెప్పడానికి, అసలు ఇంటితో నీకేం సంబంధం ఏంట్రా అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు శివనారాయణ. ఇక పోలీస్తో తాత, దశరథ అంతా మాకు మీ సాయం ప్రస్తుతం అవసరం లేదు అని చెప్పి అతన్ని పంపించేస్తారు. శివనారాయణ అంత కోపంగా దాసుని అలా అనడంతో దీప కలగజేసుకొని బాబాయ్ ఏదో తెలియక పోలీసులను తీసుకొచ్చారు అంటుంది దాసుని సమర్థిస్తూ. దీంతో దీపపై విరుచుకుపడుతుంది సుమిత్ర. ఆవేశంగా పైకి లేచి దీప మెడ పట్టుకొని, ఏయ్ ముందు నువ్వు బయటకు నడవవే, అమ్మ లేదు బొమ్మ లేదు, బయటకు పో అంటూ దీపను ఇంట్లో నుంచి బయటకు గెంటడానికి ప్రయత్నిస్తుంది సుమిత్ర. కార్తీక్ అడ్డుకొని, ఏమైందత్తా ఏంటిది అంటూ ప్రశ్నిస్తాడు. నీ భార్యకు నా కూతురు అంటే ఇష్టం లేదురా, ఇలాంటి ఇష్టం లేని వాళ్ళు నలుగురు పక్కన ఉన్నారంటే నా కూతురు ప్రాణాలతో రాకూడదని కోరుకుంటారు కూడా అంటుంది సుమిత్ర. అలా నేనెందుకు కోరుకుంటానమ్మా అని అంటుంది దీప. దీప బాధగా సుమిత్రతో అలా అనగానే సుమిత్ర కోపంతో ఏడుస్తూ, నువ్వు ఎలాంటి దానివో నీ మాటలే నాకు అర్థమయ్యేలా చేశాయి దీప, బుద్ధి లేదా అని మాట్లాడావు, నువ్వన్న ప్రతి మాట నాకు గుర్తుంది అని అంటుంది. దీప, జోష్న అప్పుడప్పుడు ఏదో ఒక మాట అనుకుంటారు కదా సుమిత్ర, ఆ మాత్రానికే అని పారు దీపకు అండగా నిలవబోతుంది. దాంతో సుమిత్ర కోపంగా పారుతో, మీరు దీపను సమర్థించకండి, మీరు దీపను సమర్థించాలనుకుంటే ఇది నా కూతురు విషయం, మా బాధలేవో మేము పడతాం, దీప మీరు కాస్త పక్కకు వెళ్ళిపోండి అంటుంది సుమిత్ర పారుతో. సుమిత్ర పారుతో అంత కఠినంగా మాట్లాడడంతో దశరథ కాస్త కోపంగా, సుమిత్ర తను మా పిన్ని అని దశరథ అంటాడు. సారీ అండి, అత్తయ్య గారి మీద నాకు గౌరవం ఉంది, కానీ ఈ దీపం మీద నాకు ఎలాంటి గౌరవం లేదు. మనం మంచి అనిపించుకోవాలన్నా చెడు అనిపించుకోవాలన్నా పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో ఇలాంటి సందర్భాల్లోనే తెలుస్తుందండి. దీప ఫోన్లో మాట్లాడిన మాటలు నా కూతురు మీద ఎంత కోపం ఉందో తెలియజేశాయి. నా కూతురు అవసరం లేని వాళ్ళు నాకు అవసరం లేదు. ఈరోజు నీకు మంచి జీవితం ఉందంటే దానికి కారణం నా కూతురే అని గుర్తుపెట్టుకో. ఆ రోజు హాస్పిటల్లో నా కూతురుని చెయ్యి వదిలేసి ఉంటే ఈరోజు నీ అడుగులు నా ఇంటి గుమ్మంలో పడేవి కాదు. నువ్వు మనసులో ఏం కోరుకున్నావో ఏంటో, ఒక రౌడీ వెధవ నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు, డబ్బులు ఇవ్వకపోతే నా కూతుర్ని చంపేస్తా అంటున్నాడు అంటూ ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర. దీపను సుమిత్ర తిడుతుంటే అక్కడే ఉన్న దాసు, వాడిని పోలీసులు పట్టుకుంటారు వదినా అంటాడు దాసు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు దాసు, పోలీసులకు చెప్తే జోష్నను చంపేస్తా అని చెప్పారు. ఇక సుమిత్ర కార్తీక్ వైపు చూస్తూ, వీడు అవసరమైన విషయాలు చెప్పడు, అనవసరమైన విషయాలు మాత్రం అందరికంటే ముందే చెప్తాడు అంటుంది సుమిత్ర ఏడుస్తూ. జోష్నకేం కాదత్తా అంటాడు కార్తీక్. వెళ్ళు నా కూతురుని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి అప్పుడు చెప్పు నీ కూతురికి ఏం కాలేదని, అప్పుడు నమ్ముతాను నీ మాట అంటుంది సుమిత్ర. తీసుకురా అంటే ఏం తెలియకుండా ఇలా తీసుకొస్తా అత్తా అని అంటాడు కార్తీక్. ఇక నా కూతురు రాదురా, ఎందుకంటే పోలీసులు వచ్చారుగా, ఈ విషయం కిడ్నాప్ చేసిన వాడికి తెలిస్తే బతకనివ్వడు, చంపేస్తాడు అంటూ ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇంట్లోకి వస్తాడు శ్రీధర్. జోష్నకేం కాదమ్మా అని శ్రీధర్ అంటాడు. నీకెవరు చెప్పారని శివనారాయణ అడుగుతాడు. దాసు చెప్పాడని తెలియడంతో అతడిపై సీరియస్ అవుతాడు శివనారాయణ. ఇక కాసేపటికి అంతా కూల్ అవుతారు. జోష్నని ఎలా కాపాడాలి అని చర్చించుకుంటూ ఉంటారు. ఇంతలో మళ్ళీ జోష్న వీడియో వచ్చిందని అందరినీ పిలుస్తాడు దశరథ. మమ్మీ వీళ్ళు నన్ను కొడుతున్నారు మమ్మీ, ప్లీజ్ నన్ను కాపాడండి అని వీడియోలో చెప్తుంది జోష్న. ఇక జోష్న వీడియోని శ్రీధర్ కూడా చూస్తాడు. వెంటనే తాతతో, అంత డబ్బు ఇచ్చిన తర్వాత అమ్మాయిని సేఫ్గా వదిలిపెడతాడని ఎలా అనుకుంటాం మామయ్య అంటాడు శ్రీధర్. అందుకే నేను ఒక స్పెషల్ ఆఫీసర్ని రమ్మన్నాను అంటాడు శివనారాయణ. అప్పుడే స్పెషల్ ఆఫీసర్ ఎంట్రీ ఇచ్చి పలు ప్రశ్నలు అడుగుతాడు. తను కూడా వీడియో చూసి అమ్మాయి ముఖం తప్ప ఇంకెవరు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. మరో విషయం ఏంటంటే కిడ్నాపర్ మీకు తెలిసిన వాడు కాదు, ఎవరో తెలియని వాళ్ళే. ఒకవేళ కిడ్నాపర్ మీకు తెలిసిన వాడై ఉంటే మీ అమ్మాయి గుర్తుపట్టి పేరు చెప్పేసేది కదా అంటాడు స్పెషల్ ఆఫీసర్. అప్పుడే వైరా కాల్ చేయడంతో ఎక్కువసేపు మాట్లాడాలని, అప్పుడే నంబర్ ట్రేస్ చేయగలమని చెప్తాడు ఆ స్పెషల్ ఆఫీసర్. దాంతో దశరథ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అవతల నుంచి వైరా, డబ్బు రెడీనా అని అడుగుతాడు. రెడీగానే ఉంది, కానీ మేము మా అమ్మాయితో మాట్లాడాలి, వాళ్ళ అమ్మ కూడా అంటాడు దశరథ.
అవునులే, నా నంబర్ ట్రేస్ చేయాలంటే నాతో ఎక్కువ సమయం మాట్లాడాలి కదా అంటూ షాక్ ఇస్తాడు వైర. అందరూ షాక్ అయిపోతారు. వైర ఎదురుగా ఉన్న జోష్న కూడా షాక్ అయిపోతుంది. నేను ముందే చెప్పాను, పోలీసులకు చెప్తే మీ అమ్మాయి బతకదు అని. ఆశలు వదిలేసుకోండి అంటూ ఫోన్ కట్ చేస్తాడు వైర. దీంతో సుమిత్ర కుప్పకూలిపోతుంది. ఇక జోష్నతో వైర, మీ నాన్న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు, పోలీసులు అక్కడే ఉన్నారు అని జోష్నతో అంటాడు వైర. అంతా చూసినట్లే మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంది జోష్న. మీ నాన్న గొంతులో మాటను బట్టి అక్కడ ఏం జరుగుతుందో చెప్పేయచ్చు. ఇప్పుడు మీ నాన్న గొంతులో కంగారు లేదు, కాన్ఫిడెన్స్ ఉంది. అక్కడ పోలీసులు ఉన్నారని అర్థమవుతుంది అంటాడు వైర. ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు మామయ్య గారు? డబ్బులు ఇచ్చేస్తే నా కూతుర్ని వదిలేస్తారు కదా అంటుంది ఏడుస్తూ సుమిత్ర. కోపంగా తాత మీద అరుస్తూ స్పెషల్ ఆఫీసర్తో సహా అంతా సుమిత్రకు సర్ది చెప్పాలని చూస్తూ ఉంటారు. ఇక స్పెషల్ ఆఫీసర్తో మాట్లాడడానికి దశరథ అతన్ని బయటకి తీసుకొని వెళ్తాడు. మరోవైపు జోష్నకి బిర్యానీ పెడతాడు వైర. తింటూనే, వైర, నువ్విచ్చిన వార్నింగ్కి మా అమ్మ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. డబ్బులు గ్యారంటీగా వస్తాయి. రేపు మార్నింగ్ దాకా కాల్ చేయొద్దు వాళ్ళకి అంటుంది జోష్న చక్కగా తింటూ. అప్పుడే వైర, సరే, నేను నిన్నే ఫాలో అవుతాను అంటాడు. వెంటనే వైర పిఏ, లాస్ట్ టైం అలా ఫాలో అయ్యే గుర్రవయ్యావు అనుకుంటాడు మనసులో. ఆ నసుకుడు విన్న వైర, రేయ్ వినపడిందిరా, ఈసారి అంత బ్లైండ్గా ఫాలో అవ్వను. అమౌంట్ రాకపోయినా, పోలీసులు మనల్ని పట్టుకునే ప్రయత్నం చేసినా ఇవిని చంపేసి బాడీని ఇంటికి పంపించండి అంటాడు వైర. ఎప్పుడైతే వైర అలా స్పందించాడో జోష్నకి కాస్త భయమేస్తుంది మనసులో. ఈ వైరగాడు తేడా వస్తే నిజంగానే చంపేసేలా ఉన్నాడు అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సుమిత్రకు టాబ్లెట్ టైం కావడంతో మీరు టాబ్లెట్స్ తీసుకోండి అని దీప అంటుంది. మళ్ళీ దీపను తిట్టిపోస్తుంది సుమిత్ర. డబ్బుతో పోయేదాన్ని ప్రాణాల వరకు తీసుకొచ్చాడు మీ ఆయన అంటుంది సుమిత్ర కార్తీక్ను ఉద్దేశించి. వెంటనే కార్తీక్ కోపంగా, తప్పు నాదే అత్త, దాసు మామయ్యకు చెప్పకుండా ఉండాల్సింది, క్షమించు అంటూ దండం పెట్టి మరి, సరే, నా వల్ల ఇలా జరిగింది కాబట్టి జోష్నను కాపాడి తీసుకొచ్చే బాధ్యత కూడా నాదే అంటూ సవాలు చేస్తాడు కార్తీక్. వెంటనే శ్రీధర్తో కార్తీక్, మాస్టరు, దీపను ఇంటికి తీసుకెళ్ళండి, నేను జోష్నను వెతుకుతాను అని దీపను శ్రీధర్ను పంపించేసి కార్తీక్ జోష్నను వెతకడానికి స్టార్ట్ అవుతాడు. మొత్తానికి కార్తీక్ అంత సవాల్ చేసి బయలుదేరాడంటే జోష్నను ఖచ్చితంగా కార్తీకే తీసుకొస్తాడు. ఇక రేపటి ఎపిసోడ్లో వైర 30 కోట్లు అందుకున్న తర్వాత కూడా మొత్తం డబ్బు నాదే, నువ్వు నా పరువు తీసినందుకు చచ్చిపో అని జోష్నకు రివర్సుగా మారే అవకాశం లేకపోలేదు. అప్పుడు కూడా కార్తీకే జోష్నని కాపాడాలి. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.